విజయనగర మహారాజ్యంలో ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంపై కూర్చొని ఉన్నారు. మంత్రులు, పండితులు, సైన్యాధికారులు అందరూ సభను కాంతివంతం చేస్తున్నారు. ఇంతలో ఒక అజ్ఞాత పండితుడు లోపలికి వచ్చి, మహారాజా, నేను దూర ప్రాంతాల నుండి వచ్చాను. మీ సభలోని పండితుల బుద్ధి యావత్ దేశమంతా ప్రసిద్ధి చెందిందని విన్నాను. కానీ నేను పెట్టే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేరని నా నమ్మకం. రాజు ఆయన ముఖంలోని గర్వాన్ని చూసి చిరునవ్వుతో, మా సభ బుద్ధిమంతుల నిలయం అంటూ తన మంత్రులను ప్రవేశపెట్టాడు. ఆ అజ్ఞాతుడి మొదటి ప్రశ్న, ప్రపంచంలో భారమైనది ఏమిటి? ఒక మంత్రి అన్నాడు పర్వతం, మరొకరన్నారు ఇనుము. అజ్ఞాతుడు నవ్వుకుంటూ విసుక్కుంటూ, అయ్యో, మీరందరూ మంత్రులేనా అని అన్నాడు. అజ్ఞాతుడి రెండవ ప్రశ్న, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు ఎవరని? ఒక మంత్రి అన్నాడు రాజు, మరొకరన్నారు సైన్యం. ఇప్పుడు అజ్ఞాతుడు నవ్వుకుంటూ మూడవ ప్రశ్న అడిగాడు, రాజుకు కష్టం ఏమిటని. ఇంకా మంత్రులు దీనికి సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. అప్పుడు రాజు కాస్త సిగ్గుపడుతూ, ఇప్పుడు నా రత్న భాండాగారాన్ని తెనాలి రామలింగుడిని పిలుస్తాను అని అన్నగా, అప్పుడు తెనాలి రామలింగుడు మొదటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ప్రపంచంలో భారమైనది అప్పు. బంగారం, ఇనుము, పర్వతం అన్నీ మోసుకోగలం, కానీ అప్పు భారం మాత్రం జీవితాంతం తొలగదు. ఇంకా రెండవ ప్రశ్నకి సమాధానమిస్తూ, అత్యంత శక్తివంతుడు కాలం. అది రాజులను కూడా మట్టిపాలు చేస్తుంది, సైన్యాలను కూడా ఛిద్రం చేస్తుంది. కాలాన్ని ఎవరు జయించలేరు అని అన్నాడు. ఇంకా రాజుకు అత్యంత కష్టమైనది న్యాయం చేయడం. ఎందుకంటే ఒకవైపు బంధువు, మరోవైపు నిజం ఉంటే ఎవరి పక్షం తీసుకోవాలో నిర్ణయించడం కష్టమే అని అన్నాడు. ఆ సమాధానాలు విన్న ఆ అజ్ఞాతుడు అతని జ్ఞానాన్ని చూసి ఆనందపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రాయల వారు ఎప్పటిలాగే తెనాలి రామలింగుడిని పొగుడుతూ సత్కరిస్తాడు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా.